ఈ వీడియోలో అయితే మ్యాక్సిమం కవర్ చేయడానికే చూస్తాను. సో వెళ్దాం వీడియోలోకి. అయితే నేను నడుచుకుంటూ మొత్తం ఈ ఎయిర్పోర్ట్ మొత్తం తిరగాలని ట్రై చేశాను లాస్ట్ టైము, కానీ అవ్వలేదు ఎందుకంటే నాకు అంత టైం దొరకలేదు. బట్ ఈసారి ఏంటంటే నాకు ఒక 1 డే ఈ ఎయిర్పోర్ట్లోనే ఉండడానికి టైం ఉంది. సో మ్యాక్సిమం నేను తిరగడానికి ట్రై చేస్తానండి. ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయో మొత్తం అన్నీ చూస్తాను. ఇక్కడ మ్యాప్ ఇచ్చారు, అలాగే ఇక్కడ మోడల్ కూడా ఇచ్చారు ప్రజెంట్ ఈ ఎయిర్పోర్ట్ది. ఇది ఒక స్మార్ట్ ఎయిర్పోర్ట్ అండి. చూశారు కదండి, రోబోటిక్స్, డిజిటల్ ఆర్పన్, తర్వాత ఈ ఎయిర్పోర్ట్ మోడల్ కూడా ఇచ్చారు. ఇది ఒక 3 రన్వే సిస్టమ్ అని కూడా ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ అనేది ఒక ఐలాండ్లో కట్టారండి, అది హైలైట్. హాంకాంగ్ ఇంతకుముందు సిటీ మధ్యలో ఉండేది, ఇప్పుడేమో అది లార్జర్ ఎయిర్ప్లేన్స్కి సరిపోవట్లేదు అనేసి ఇప్పుడు కొత్తగా కట్టారండి. ఒక ఐలాండ్ అంటే ఒక కృత్రిమంగా కట్టారు. ఆ కృత్రిమంగా తయారు చేసి ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే కట్టారు. ఇది చాలా కిలోమీటర్స్ ఉంటుందండి లోపల, ఎందుకంటే ఎప్పుడైతే మనం నడుచుకుంటూ వెళ్తామో అర్థమవుతుంది. నేనైతే 1 డేలోనే చాలాసేపు నడుచుకునే ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక రోజులో హాఫ్ డే మొత్తం నేను నడుచుకుంటూనే మొత్తం ట్రై చేశాను తిరగడానికి, అయినా అవ్వలేదు. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. చూశారు కదండి, ఇది పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. చాలా ఇన్నోవేటివ్గా అయితే మాత్రం స్ట్రక్చర్ ఉన్నది. ఇది ఒక ఎస్కలేటర్ అండి, పీపుల్ మూవర్ ఎస్కలేటర్. మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం ఇవే ఉంటాయండి, ఎందుకంటే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ కదా, ఈ అందరూ నడుచుకుంటూ వెళ్ళేసరికి అలసిపోతారు. సో మొత్తం పీపుల్ మూవర్స్ ఎస్కలేటరే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఒక్క ఎయిర్పోర్ట్లోనే కాదు, ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్నీ ఇవే ఉంటాయి. మన ఢిల్లీలో కూడా ఉన్నది. వీళ్ళందరూ చూసారా ఫారినర్స్, ఇక డెస్క్లు పెట్టారు పడుకోవడానికి కూడా. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే ఒక్కోసారి 1 డే ఉండాల్సి వస్తుంది, 12 అవర్స్ ఉండాల్సి వస్తుంది. అందుకే ఇంటర్నేషనల్ ప్యాసింజర్ కోసం వీళ్ళు ఇలా ఏర్పాటు చేశారు. చాలా కొత్త కొత్త టెక్నాలజీస్, అలాగే కూర్చోవడానికి డ్యూటీ ఫ్రీ కూడా ఉంటుందండి ఇక్కడ. మనకి నచ్చిన టైంలోనే వెళ్ళి ఆ టైంలోనే అమౌంట్ అయితే మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఎక్స్చేంజ్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఏం కావాలంటే తీసుకోవచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి, కానీ మంచి బ్రాండెడ్ అయితే దొరుకుతుంది. అలాగే ఈ ట్రిప్ అడ్వైస్ చూసారా, ఇది మన ఇండియాలో కూడా చాలా ఫేమస్ అండి, ఎయిర్పోర్ట్లో ఉంటుంది. ఆల్ ఓవర్ వరల్డ్ ఫేమస్. ఇక్కడ మ్యాక్సిమం నేను కొన్ని ట్రై చేశాను. హాంకాంగ్ డెలిషియస్ ఫుడ్ అయితే ట్రై చేశాను. అలా నడుచుకుని వెళ్దాం, చూద్దాం. చూసారండి ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే, జస్ట్ ఇవి నార్మల్ ఫ్లవర్స్, స్మెల్ ఏం రావు. వీళ్ళు జస్ట్ ఏదో పెట్టారు, ఇది ఆర్టిఫిషియల్ లాగా కనిపిస్తుంది మొత్తం అంతా, కానీ చూడ్డానికైతే మాత్రం రియల్ ఫ్లవర్స్ లాగే ఉన్నది. ఇంకా అలా వెళ్తే చూసారు, ఇదొక హాంకాంగ్ బేస్డ్ ఫుడ్ అండి. ఇది మ్యాగ్నింగ్స్ అని చాలా ఫుడ్ అయితే ఉన్నది. చాలా క్లీన్గా అయితే ఉంటుందండి ఇది హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేను మ్యాక్సిమం రోజంతా తిరిగాను కాబట్టి ఈ పీపుల్ మూవర్స్ దాంట్లోనే ఎక్కడం ట్రై చేశాను. నేను చూస్తున్నానండి ఇండియన్ ఏరోప్లేన్ ఎక్కడైనా కనిపిస్తుందేమో అనేసి మొత్తం ట్రై చేస్తున్నాను చూడడానికి. ఎక్కడ ఎయిర్ ఇండియా కానీ లేకపోతే ఎయిర్ ఏషియా కానీ నాకు ఎక్కడైతే ప్రజెంట్ కనిపించలేదు. అలాగా నడుచుకుంటూ వెళ్తున్నాను, అలాగే పీపుల్ మూవర్స్లో ఎక్కి అలాగా చూస్తున్నాను సరదాగా. నాకు రోజంతా టైం ఉంది కాబట్టి నాకు కాఫీ తాగే అలవాట్లేదు. సో నేను ఆ కాఫీ షాప్కి అయితే వెళ్ళలేదు. ఇక్కడ చాలా గేట్స్ ఉన్నాయండి. నా ముందు చూసారా నా లగేజ్, నా మెయిన్ లగేజ్ అయితే మాత్రం నేను పెట్టేశాను. ఫ్లైట్లో వస్తుంది, నేను ఢిల్లీలో రిసీవ్ చేసుకుంటాను. నా బ్యాగేజ్ ఓన్లీ నాతో పాటు తీసుకుని వచ్చానండి. చైనాలో నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఫుడ్, ఆ ఫుడ్ నాతో క్యారీ చేస్తున్నాను. సో నా డాక్యుమెంట్స్ అవి నా బ్యాగ్లో పెట్టుకుని ఉంచుకున్నాను నేను. ఇక్కడ చాలామంది చాలా ఫేర్గా ఉన్నారండి. ఇండియన్స్ ఎక్కువ కనబడ్డారండి మ్యాక్సిమం. నాకు ఆ చైనా నుండి వస్తున్నప్పుడు ఇండియన్స్ అయితే జీరో, ఎక్కడా కనిపించలేదు. బట్ నేను ఎప్పుడైతే హాంకాంగ్ వచ్చానో నాకు చాలామంది ఇండియన్స్ కనబడ్డారు. బాగుంది. ఎప్పుడైతే మనం చాలా నెలల తర్వాత ఒక ఇండియన్ చూస్తే ఒక ఎక్సైట్మెంటే వస్తుంది. నాకు కూడా అలాగే వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో వాళ్ళకి బాయ్ చెప్పి నాకు ఒక 2 అయితే కనిపించారు, మాట్లాడాను. తర్వాత నా ఒక వీడియో చేద్దామనేసి నేను ఇంకా బయటకు వచ్చేసాను వాళ్ళు కాకుండా. ఇంకా అలాగ నడుచుకుంటూ వెళ్ళడానికి కొత్తగా బాగుంటుంది, ఎక్స్ప్లోర్ చేయడానికి కొత్తగా కట్టారు కదా అనేసి. ఇక్కడ చూసారండి కూర్చోడానికి, ఇది ఏదో ఒక లవర్స్ పార్క్ లాగా సెటప్ చేశారు. ఇది కొత్త ఇన్నోవేషన్ ఐడియాస్ మాత్రం ఇచ్చారండి దీనికి. చూసారుగా ఇది
ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయండి ఇవి. కూర్చోడానికి కానీ లేకపోతే పడుకోవడానికి కానీ, జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ ఇక్కడ స్టే చేస్తారు కదండి ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్, వాళ్ళ గురించి ఇదంతా ఏర్పాటు చేశారు. వాళ్ళు మ్యాక్సిమం ఫుడ్ ఇక్కడికి వచ్చి తీసుకుని వచ్చి తినడానికైనా సరే, పడుకోవడానికైనా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ఎనీ టైము. అలాగే మన మొత్తం చైర్స్ అంతా ఫైబర్, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఇదంతా చూస్తుంటే మనకి ఇది మనం ఎక్కడున్నామా అనే సందేహం కలుగుతుంది, మనం ఫ్యూచర్లో ఉన్నామేమని. మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం అలాగే ఉంటుందండి, ఏదో మనం ఒక 20 years అహెడ్లో ఉన్నాం అనిపిస్తుంది. ఈ హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీతోనైతే బిల్డ్ చేశారు. కొత్త వాళ్ళు కనబడుతున్నారు. మొత్తం ఎటు చూసినా సరే వైట్ పీపులేనండి. మన ఇండియన్ పీపుల్ కొంచెం డార్క్ కాబట్టి ఎక్కడ కనిపించలేదు నాకైతే చూసారండి, ఇది చాలా బాగుంది. ఈ ఒక రకమైన స్టీల్స్తో తయారు చేసే స్టెయిన్లెస్ స్టీల్స్తోని. ఓ వావ్, చూసారండి ఈ డిజైన్, ఒక లవ్ సింబల్ పెట్టి ఆ లవ్ సింబల్లోని ఒక ఆర్కిటెక్చర్గా చూశారు. చాలా బాగుందండి ఇది. కొంచెం ముందుకు వెళ్దాం, అక్కడ వేరే ఒక డిజైన్ పెట్టారు. ఓ, ఇది మన స్టార్ లాగా పెట్టారండి ఇది. ఇక్కడ చిన్నపిల్లలు ఉండేటట్టుగాన, అలాగే ఒక పాప, ఒక బ్యాగ్, చూసారండి ఎంత బాగుందో చూడడానికి. రియాలిటీ లాగే ఉన్నది చూడడానికి. ఇది నార్మల్గా ఎయిర్పోర్ట్లోనే కూర్చున్నప్పుడు మెడకు పెట్టుకుంటారండి అది కొంచెం. ఓ, ఇది కూడా సేమ్ స్ట్రక్చర్ అండి, అక్కడ నార్మల్ స్ట్రక్చర్ ఉన్నది, ఇది కంప్లీట్ సిల్వర్ స్ట్రక్చర్. ఓ, ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగున్నదండి. ఆ ఎయిర్పోర్ట్ అయితే చూసారు కదా, అది హెచ్కే ఎక్స్ప్రెస్, అది హాంకాంగ్ బేస్డ్ కంపెనీదే అండి. అది హాంకాంగ్ బేస్డ్ కంపెనీ హెచ్కే ఎక్స్ప్రెస్, తర్వాత క్యాథీ పసిఫిక్, ఇవన్నీ హాంకాంగ్వేనండి. తర్వాత ఎవా ఎయిర్ అనేది తైవాన్ బేస్డ్ కంపెనీ అండి. అది ఎవర్ గ్రీన్, మీరు వినే ఉంటారు, ఎవర్ గ్రీన్ చాలా పెద్ద కంపెనీ అది. ఇంకా కొంచెం ముందుకెళ్దామండి, బాగుంటుంది మొత్తం వ్యూ అంతా. మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను ఎక్స్ప్లోర్ చేయడానికి. నేను ప్రజెంట్ అయితే 33 గేట్ దగ్గర ఉన్నాను, ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ ఎటు చూసినా మొత్తం చైనీసే కనిపిస్తున్నారు నాకు, ఎందుకంటే మ్యాక్సిమం చైనీస్ మాత్రమే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి తైవాన్ వెళ్తారు. తర్వాత అబ్రోడ్ ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఉంటుందండి వాళ్ళకి. వాళ్ళ కంట్రీ నుంచి అయినా సరే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నా సరే, మ్యాక్సిమం ఎకనామికల్గా అయితే మాత్రం హాంకాంగ్ నుంచే వెళ్ళాలి వాళ్ళైనా సరే. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాగే వెళ్తారు. ఇక్కడ కాసేపు ఉందామని అనుకున్నాను, బట్ చూడడానికైతే చాలా బాగుంది, పడుకోవడానికైనా సరే కూర్చోడానికైనా సరే ఎంత బాగుందో చూడండి ఇది. వావ్, ఈ చైర్స్ కూడానండి చాలా, మీరు చూడడానికి అది ప్లాస్టిక్ కనబడినా సరే, అది కూర్చుంటే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఆ చైర్. నేను ఆల్రెడీ కూర్చున్నాను. ఓ, ఇది నేను లాస్ట్ టైం వచ్చిన క్యాథీ పసిఫిక్ ఫ్లైట్ అండి, సేమ్ ఫ్లైట్ కాబట్టి దీనికన్నా కొంచెం పెద్ద ఫ్లైట్ నేను వచ్చింది, అది ఇంటర్నేషనల్ ఫ్లైట్. అది అక్కడ కనిపిస్తుంది చూడండి, మొత్తం ఇదంతా క్యాథీ పసిఫిక్, అదేమో గ్రీన్ కలర్లో ఉన్నది ఎవర్ గ్రీన్ అండి, ఎవా ఎయిర్. మన ఎయిర్ ఏషియా కూడా ఉన్నదండి, చూసారా, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నది ఎవా ఎయిర్. ఫైనల్లీ ఇండియన్ ఫ్లైట్ని అయితే చూశాను, దాని రెక్కని చూశాను, లాస్ట్ తోకనే మొత్తం అంతా. హెచ్ఎస్బిసి చూసారు, ఇది మన ఇండియన్ కంపెనీలో కూడా, ఇండియాలో కూడా ఉన్నది హెచ్ఎస్బిసి, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాంకింగ్స్లో అది ఒకటి. లాస్ట్ నైట్ నేను ఇక్కడే పడుకున్నానండి, నాకు ఇంకెక్కడికి వెళ్ళడానికి తీరలేక నేను ఇంకా ఇక్కడే పడుకున్నాను. నాకైతే నైట్ అంతా నిద్ర పట్టలేదు, బట్ ఏం చేస్తాం, ఏం చేయలేం కదండి, ఒక నైట్ అంతా ఉండాల్సి వచ్చింది. అలా తిరిగాను, ఇక్కడ ఉన్నాను. ఇగో ఎల్ఈడి స్క్రీన్లో చూసారా, ఇక్కడ మూవీ చూశాను, చాలా బాగుంది, చాలా పెద్ద స్క్రీను. అలాగే సౌండ్ అయితే ఏమీ లేదు, బట్ చైనీస్ వీడియోస్ కూడా చేస్తాను ఫ్యూచర్లోనే, ఎందుకంటే నాకు చైనీస్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నా కెరియర్కి ఉపయోగపడింది ఆ చైనీస్ మాత్రమే, ఎందుకంటే నాకు ఇండియన్ కంపెనీలో దొరకలేదు జాబ్. సో నా చైనీస్ నేర్చుకుని, చైనీస్, ఇంగ్లీష్, ఇండోనేషియా నేర్చుకుని నాకు జాబ్ దొరికింది, ఇంటర్వ్యూ అయ్యింది తైవాన్ కంపెనీలోని. సో ఎప్పుడు వెళ్ళినా సరే ఆ తైవాన్ కంపెనీలో చైనీస్ కంపల్సరీ ఉండాలి. సో నేను చైనీస్ నేర్చుకున్నాను,
ఎందుకంటే ఓన్లీ చైనాలోనే కాదండి, తైవాన్లో కూడా చైనీస్ మాట్లాడతారు. సో నేను తైవాన్లో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాను. చూసారండి ఇది ఒక 3D గేమింగ్ సిస్టమ్ అండి. ఇది 3D గేమింగ్ సిస్టమ్. నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, ట్రై చేశాను. బట్ నేను అంత ప్రొఫెషనల్గా వాడలేదు. చూశాను బాగుందో లేదనేసి ట్రై చేశాను ఒకసారి. ఈ ఫ్లైఓవర్ హాంకాంగ్ చూసారండి, ఇంగ్లీష్లోనే ఉన్నది. అక్కడ నుంచి జంప్ చేయాలి పాయింటింగ్ స్ట్రీటు. తర్వాత నేను చాలాసార్లు ట్రై చేశాను, డెస్టినేషన్ ఎక్కడ కొట్టాలో తెలియక ఫస్ట్ టైము కొంచెం తడబడ్డాను. బట్ మెల్లిమెల్లిగా చూశాను. బాడీ డిటెక్షన్ సెంటర్ చూశాను. లైక్ అయితే కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి. అలాగే నేను ఇక్కడికి వచ్చానండి, నా ఫ్లైట్ ఏ టైంకి అనేది నా చూసారండి 17:45కి CX695 ఢిల్లీ. ఈరోజు సాయంత్రం 5:45కి నా ఫ్లైట్. బట్ నేను నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇలా తిరుగుతూనే ఉన్నానండి. అలా చూశాను, ఇలాగే వీడియో చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి నేను అలా ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడైతే ప్రజెంట్ ప్రతిదీ ఎక్స్పెన్సివేనండి. మనం ఏదైనా తీసుకోవాలనుకుంటే మాత్రం అలాగా అక్కడ గ్లోబల్ ఎక్స్చేంజ్ సెంటర్ ఉంది కదండి, నేను అక్కడే ఒక $100 చేంజ్ చేసి నేనైతే నాకు ఇక్కడ ప్రజెంట్ $100 సరిపోతుంది ఫుడ్కి అయితే ఒక 1 డేకి. ఎందుకంటే మొత్తం అంతా ఎక్స్పెన్సివే కాబట్టి నేను ఎక్కువైతే చేంజ్ చేయలేదు. ఒక $100 ఎక్స్చేంజ్ చేసుకొని నా లాస్ట్ నైట్ తర్వాత ఈరోజు మొత్తానికి ఒక 4 పూటలకు సరిపడా ఫుడ్ అయితే తీసుకోవడానికి ఆ అమౌంట్ అయితే సరిపోయింది నాకు, $100 హాంకాంగ్లోనే. తర్వాత ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. బట్ మనకి ఇండియన్ ఫుడ్ అయితే దొరకదు. సో మనం గో ఫర్ ఇట్ థాయిలాండ్ ఫుడ్ తీసుకుంటే బెటర్. థాయిలాండ్ ఫుడ్ కొంచెం ఇండియన్కి కొంచెం సరిగ్గా సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళు కూడా స్పైసీగా తింటారు. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను నేను. ఇంకేవేవో ఉన్నాయో చాలా గేట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. ఎన్ని గేట్స్ తిరిగినా సరే ఇంకా ఉన్నట్టు ఉన్నాయి. ఎందుకంటే ఈ హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చాలా పెద్దదే. చూసారుగా, ఇది లెగో. మనకి ఎక్కువ యూట్యూబ్లో చూస్తామండి లెగో బొమ్మలు. అదే చిన్న చిన్న వాటితోనే చేస్తారు బొమ్మలు. ఎక్కడ చూసినా చూడండి మీకు షెడ్యూల్ అయితే ఉంటుంది. ప్రతి దగ్గర మీరు చూసుకోవచ్చు మీ ఫ్లైట్ ఏ టైంకి ఉన్నది, ఏ టైంకి లేదనేది. మొత్తం ప్రతి దగ్గర ఇలాంటివి అయితే ఉంటుంది. మొత్తం LED స్క్రీనర్స్. అలా నడుచుకుంటూ వెళ్తున్నానండి, ఇంకేవైతే కనబడతాయి అనేసి. మొత్తం చూశారు కదండి, ఈ వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం స్కై స్క్రాపర్స్ ఇవంతా. ఒకవైపు ఇది జస్ట్ ఒకవైపేనండి. ఇది ఈ ఎయిర్పోర్ట్లో ఉన్నది చూశానండి, ఇది జస్ట్ వన్ సైడ్. ఇది ఇంకో 4 సైడ్స్ ఉన్నాయండి ఇలాగే. చూసారుగా అండి, ఈ స్కై స్క్రాపర్స్ అంతానా ఇవంతా ఒక సైడ్ మాత్రమే ఉన్నది. అది మెయిన్ సిటీ అండి. మీరు ఆ మెయిన్ సిటీకి అటువైపు వెళ్తే మీకు బాగా కనబడుతుంది. ఇది జస్ట్ ఒకవైపు మాత్రమే. అయినా సరే చాలా పెద్దదిగా కట్టారు లాస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేను 2017లో వచ్చాను. ఆ టైం కన్నా ఇప్పుడు ఇంకా చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్తోనే మొత్తం అంతా బిల్డప్ అయితే చేశారు ఇదంతా. ఇది చూసారుగా ఇక్కడ వాటి దగ్గరికి వస్తాయండి ఫ్లైట్స్. ఆ ఫ్లైట్స్ వచ్చిన తర్వాత వాటి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ గేమ్స్ అయితే ఉన్నాయి, చూద్దామండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అది చాలా చక్కగా పెట్టారు. నేనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. గేమ్స్ దగ్గరికి వెళ్ళి ఒక లుక్ వేద్దాం ఎలాగుంటుందో ఏమో అనేసి. ఇక్కడైతే చాలా వెరైటీగా పెట్టారు అన్నీ. లోపలైతే ఏమీ లేదు, జస్ట్ పిల్లలు ఆడుకోవడానికి హైడ్ అండ్ సీక్. అలా కొంచెం ముందుకు వెళ్దాం, చూద్దాం ఏమేమి ఉన్నాయో, ఎలాంటి గేమ్స్ ఉన్నాయో. అగో ఆల్రెడీ పిల్లలు ఆడుతున్నారు గేమ్స్. చూడండి ఏ గేమ్ ఆడుతున్నారు. నేను చిన్నప్పుడు ఆడేది ఇది. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వచ్చిందో కొత్తల్లోనే అప్పుడు ఆడేది అది టెంపుల్ రన్. ఇది అవుట్డేటెడ్ గేమ్ అండి. ఇది టెంపుల్ రన్ సేమ్ లైక్ టెంపుల్ రన్ లాగా ఉంది, బట్ టెంపుల్ రన్ కాదు, ఇది వేరే గేమ్ ఏదో. ఇది చూద్దాం, మనం కూడా ట్రై చేద్దాం. గేమ్ ఓవర్ అయిపోయింది పాప అమ్మాయిది, మళ్ళీ ఆడుతుంది. ఈవిడ కూడా ఏదో గేమ్ ఆడుతుందండి. ఇది మ్యారియో లాగా ఉన్నదండి ఇది గేమ్. ఇది ఫ్లోరిస్ చూసారండి ఎంత నైస్గా ఉన్నదో ఫ్లోరిస్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా. ఇక్కడ ఇదే ఉన్నదండి మనకి గేము. ఎక్స్ప్లోరర్ అడ్వెంచర్ అండి గేమ్ పేరు. ట్రై చేద్దామండి గేమ్ ఎలాగుంటుందో.
ఇంగ్లీష్ మనకి ఎలాగో నాకు చైనీస్ వచ్చు, కానీ చైనీస్ ఇవైతే రాదు నాకు. జస్ట్ ఏదో పైన రాయడం అయితే రాదు, బట్ నాకు మాట్లాడడం అయితే వచ్చు. ఓ సేమ్ టెంపుల్ రన్ లాగే ఉందండి, ఎగ్జాక్ట్ టెంపుల్ రన్ లాగే ఉంది మొత్తం అంతా. చూసారుగా అండి హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను. నా నెక్స్ట్ వీడియోలో హాంకాంగ్ టు విశాఖపట్నం ఎలాగెళ్ళినది ఒక వ్లాగ్ చేశానండి. ఆ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.